ఉపరాష్ట్రపతి ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగుతుంది. పార్లమెంట్ హౌస్ వసతిలో రూమ్ నెంబర్ F101లో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండీ కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పోటాపోటీగా తలపడుతున్నారు. లేదు కదా స్క్రిప్ట్. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పార్లమెంట్ హౌస్ వసతిలో రూమ్ నెంబర్ F101లో పోలింగ్ జరుగుతుంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, విపక్ష ఇండీ కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఫలితాన్ని అధికారులు ప్రకటించనున్నారు. ఇక ఓటు హక్కును రాజ్యసభ, లోక్సభ సభ్యులు వినియోగించుకుంటున్నారు. ఎన్నికను బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ బహిష్కరించాయి. ఎన్డీఏ సంఖ్యాబలం లోక్సభలో 304, రాజ్యసభలో 141గా ఉంది. ఇక ఇండీ కూటమి సంఖ్యాబలం లోక్సభలో 234, రాజ్యసభలో 86గా ఉంది. ఇక పూర్తి వివరించేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ప్రస్తుతం లైవ్లో జరుగుతున్నారు. కళ, స్టార్ట్ అయిందా? పోలింగ్ స్టార్ట్ అయిందా? ప్రస్తుతం ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అందరికీ ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు దీనికి సంబంధించి? సతీష్, దాదాపు ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రారంభమైంది. ఇప్పుడు ప్రస్తుతం మనం పార్లమెంట్ ప్రాంగణంలో ఇక్కడ ప్రస్తుతం ఉన్నాము. అయితే ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటుకు చేరుకోవడం జరిగింది. 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ, పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అండ్ అయితే ఏదైతే ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు జరిగేటటువంటి అన్ని పార్టీలు కూడా వాళ్ళ ఎంపీలతో సహా వచ్చి ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ప్రధాని మొదటి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 19 రోజుల నుంచి ఏదైతే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలతో కూడా సమావేశాలు అనుకోవచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి మిత్రపక్షాలకు అనుకోవచ్చు, ఇటు ఎన్డీఏ కూటమి తరఫున, తర్వాత ప్రత్యేకంగా ఇండియా కూటమి తరఫున కూడా ఆయా అభ్యర్థులకు కూడా ఇక్కడ అందరితో కూడా సమావేశాలు జరిపినటువంటి ప్రక్రియ. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదిక కూడా చాలా హడావుడి జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాదాపు 2 రోజుల పాటు కూడా అంటే ఈ ఓటింగ్ ప్రక్రియ మీదనే దాదాపు వీళ్ళకు ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించినటువంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశము. దాదాపు ఎంపీలకు అటు ఎన్డీఏ కూటమి కానీ ఇటు ఇండియా కూటమి కానీ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినటువంటి ప్రక్రియ. ఏదైతే అంటే 10 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి ఓటు హక్కును వినియోగించుకొని పంజాబ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో పర్యటనకు వెళ్ళనున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఉదయం నుంచి కూడా అంటే మార్నింగ్ నుంచి కూడా దాదాపు 8 గంటల నుంచి కూడా ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాలకు దాదాపు ఇక్కడ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి కీలక నేతలు బరిలో ఉండడంతో ముఖ్యంగా ఎంపీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు సతీష్. అయితే ఉదయం నుంచి కూడా దాదాపు మనకు కొంతమంది ఎంపీలకు ఒక రాష్ట్రాన్ని, మరికొంతమందికి ఒక్కొక్క రాష్ట్రాన్ని కూడా అప్పగించడము, బాధ్యతలను ఆ ఎంపీలతో కూడా ఓటింగ్ వెళ్లే ముందర కూడా క్రియాశీలకంగా
భాగంగా మార్నింగ్ నుంచి కూడా బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు అని చెప్పవచ్చు. ఒక్క పదములో మనము ఉదయం నుంచి కూడా 8 గంటలకు ఆయా కేంద్ర మినిస్టర్లకు ఇళ్లలో కూడా ఖచ్చితంగా వాళ్ళ కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఆహ్వానించి వారితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు చేసేసి వాళ్లకు మాట్లాడిన తర్వాత ఓటింగ్ ప్రక్రియ కూడా ఓటింగ్కు కొంతమంది ఎంపీలు కూడా వస్తున్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. దాదాపు వైఎస్ఆర్సీపీ పార్టీతో కూడా ఉదయం 8:30 నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి ఇంట్లో కూడా బ్రేక్ఫాస్టింగ్ మీటింగ్ జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. అటు టీడీపీ ఎంపీలు కూడా, అటు బీజేపీ ఎంపీలు, తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అందరూ కూడా ఈరోజు 8:30 సమయంలో ఒక కేంద్ర మంత్రి ఇంట్లో కూడా అక్కడ కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా సమావేశాలు చేసి అక్కడి నుంచి కొద్దిసేపటి క్రితం ఇక్కడికి పార్లమెంటుకు చేరుకోవడం జరిగింది. అటు అంటే ఇక్కడ మనకు ఎన్డీఏ కూటమి తరఫున అనుకోవచ్చు, తర్వాత ఇటు ఇండియా కూటమి తరఫున అనుకోవచ్చు. అటు మనకు తెలుగు వ్యక్తి ఇక్కడ మనకు సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటిది, అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా పలువురు, ఎందుకంటే గతంలో లోక్సభలో ఎంపీ అభ్యర్థి కాబట్టి అందరితో పరిచయాలు కూడా ఉంది. ప్రతి పార్టీ నేతలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. కొంతమందికి బాధ్యత కూడా అప్పగించడం జరిగింది. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఢిల్లీకి కూడా నిన్న రాత్రి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇండియా కూటమి తరఫున కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ 4 సీట్లు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. అటు నవీన్ పట్నాయక్ కూడా మనకు అంటే ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ ఈ ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. తర్వాత మనకు పంజాబ్కి సంబంధించినటువంటి ఎంపీ ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులకు అక్కడ అంటే ప్రస్తుతము పంజాబ్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్లనే కానీ ఇక్కడ మేము ఓటింగ్లో పాల్గొనట్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మరి కొద్దిసేపటి క్రితము ఇటు వైఎస్ఆర్సీపీ కూడా కొద్దిసేపట్లో ఇటు పార్లమెంటు కూడా చేరుకొని ఉన్నారు. ఇటు ఎంఐఎం మాత్రం ఇండియా కూటమికి మేము మద్దతు ఇస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియకు లోపల ఎవరైతే ఇప్పటికే దాదాపు ఇండియా కూటమి కూడా ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. లోపల ఎన్నికల ప్రక్రియకు మాత్రము అటు ఎన్డీఏ పార్టీ ఒక 3 వ్యక్తులను, ఇటు ఇండియా కూటమి కూడా 3 వ్యక్తులను నియమించింది. అయితే ఎన్డీఏ తరఫున వచ్చేసేసి మనకు కిరణ్ రిజిజు, తర్వాత రామ్మోహన్ నాయుడు, తర్వాత శ్రీకాంత్ షిండేను ప్రత్యేకమంది ఎన్నికల పోలింగ్కు నిర్వహణకు అధికారులుగా అక్కడ లోపల ప్రకటించడం జరిగింది. అయితే ఇండియా కూటమి తరఫున కూడా మనకు మాణిక్ ఠాకూర్, తర్వాత శక్తి గోహిల్, తర్వాత నాసిర్ హుసేన్ ఇక్కడ ఇండియా కూటమి తరఫున లోపల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను వాళ్ళు నిర్వహించనున్నారు. అయితే ఏదైతే సిపి రాధాకృష్ణ కొద్దిసేపటి క్రితం ప్రత్యేకంగా ఇక్కడ లోధి రోడ్లో ఉన్నటువంటి రామ్ మందిరంలో అక్కడ టెంపుల్లో భగవంతుని దర్శించి అక్కడ శ్రీరాముని దర్శించిన తర్వాత ఆయన ఇక్కడికి పార్లమెంటుకు చేరుకోవడం జరిగింది. అయితే ఒక్కొక్కరుగా కూడా ప్రతి పార్టీలు కూడా ఆయా పార్టీలకు అనుగుణంగా అందరూ కూడా ఎంపీలు ఇక్కడికి పార్లమెంటుకు చేరుకున్నారు. అయితే దాదాపు మనకు 782 అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ సభ్యుల సంఖ్య 782 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మ్యాజిక్ ఫిగర్ మాత్రం 391. అయితే ఇప్పటికే కూడా అటు ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి బలం అనుకోవచ్చు 424 ఉంది. వైసీపీ కూడా మద్దతు తెలపడంతో 11 వైసీపీ సీట్ల సంఖ్య, 436 ఇప్పటికే మొత్తం అంతా కూడా ఎన్డీఏకి బలంగా ఉన్నటువంటిది. అయితే ఇక్కడ మనకు ఇండియా కూటమికి దాదాపు 324 ఇక్కడ తెలుస్తున్నటువంటి సంఖ్య. అయితే ఇంకా కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది, ఇండియా కూటమికి మద్దతు తెలిపేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నటువంటి అంశం. మొత్తం మీద మాత్రం జరుగుతున్నటువంటిది ఎన్డీఏ కూటమి అనుకోవచ్చు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో మెజారిటీ కనిపిస్తున్నా రహస్య ఓటింగ్ కాబట్టి ఏమైనా క్రాస్ ఓటింగ్ భయపెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఎందుకంటే మనం చూస్తున్నాం ఎంత పోటీ ఉంటుంది అనుకోలేదు, బట్ ఇది కొంచెం టఫ్ ఫైట్ లాగా అనిపిస్తుంది. ఒకవైపు పూర్తి మెజారిటీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకి పైకి ఫిగర్లో కనిపిస్తున్న రహస్య ఓటింగ్ కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్ భయాలు ఏమైనా ఉన్నాయనుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే గతములో ఏదైతే ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల్లో ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వచ్చినట్టు ఓటింగ్ శాతం అంత శాతం కాకపోయినా ఒక నార్మల్ శాతంతో, అంటే దాదాపు ఒక 110 నుంచి 135 మధ్యలో మాత్రము ఒక ఎన్డీఏకి అధికంగా ఓట్లు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా కొంత క్రాస్ ఓటింగ్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ మనకు
మహారాష్ట్రకు సంబంధించినటువంటి శివసేనకు సంబంధించిన వాళ్ళు క్రాస్ ఓటింగ్ పడవచ్చు అన్నటువంటిది కూడా ఇక్కడ వార్తలు కూడా వినపడుతుంది మొత్తం మీద. ఎందుకనంటే ఖచ్చితంగా ఇది కొద్దిసేపట్లో ఎవరు క్రాస్ ఓటింగ్ చేశారు, తర్వాత ఎక్కడ ఎవరు ఓటింగ్కి రాలేదు ఇప్పటి వరకు అన్నటువంటిది పూర్తి సమాచారం కూడా రానుంది. అయితే గతంలో మనకు అంటే ఎన్నికల గతంలో జరిగినటువంటి ఏదైతే 15 ఓట్లు అంటే పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అప్పుడు 15 ఓట్లు నష్టపోయినటువంటి వైనం ఉంది. దానిని మరొకసారి కూడా ఆ విధంగా నష్టపోకుండా ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే 2 రోజుల పాటు జరిగినటువంటి ఇండియా కూటమి కూడా 2 రోజులు ఇచ్చినటువంటి శిక్షణలో పూర్తిగా కూడా ఎంపీలకు వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న సమస్యలు అనుకోవచ్చు వాళ్ళ సలహా సూచనలు తీసుకొని సీనియర్లతో తీసుకొని ప్రత్యేకంగా ఈ ఓటింగ్ సరళిలో మాత్రం పోలింగ్లో మాత్రం పాల్గొనబోతున్నారు సతీష్. రైట్ కలా ఇప్పుడు సాయంత్రం 5 వరకు పోలింగ్ అని చెప్తున్నారు. 6 తర్వాత మళ్ళీ కౌంటింగ్ అంటే ఏ టైంకి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనుకోవాలి మనం? ఖచ్చితంగా ఏదైతే 10 నుంచి 5 గంటల వరకు కూడా మనకు పోలింగ్ ప్రక్రియ కూడా జరుగుతుంది. అయితే 6 గంటలకు ఇది ఏదైతే దాదాపు కొన్ని ఓట్లు మాత్రమే కాబట్టి వితిన్ మనకు ఒక 5-10 మినిట్స్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకు హాఫ్ అన్ అవర్లో కూడా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ తెలిసిపోతుంది. ముఖ్యంగా 6 గంటలకు ఏదైతే దీనికి సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ కాగానే 6 గంటలకు దీనికి సంబంధించినటువంటి ఫలితాల విడుదల మాత్రం ప్రారంభమవుతుంది. 6 గంటలకు ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అన్నది మాత్రము పేరు ప్రకటించబోతారు. అయితే దీనికి సంబంధించింది మాత్రము చాలా మట్టుకు మాత్రము ఒకవైపు మాత్రమే అంటే ఎన్డీఏ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అంటూ కూడా చెప్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కానీ టఫ్ ఫైట్ అంటే దాదాపు గతంలో ఉన్నటువంటి ఏదైతే అందరూ కూడా ప్రధాని ఓటు హక్కును వినియోగించుకొని ముందుకు ఇప్పుడే కంప్లీట్ అయినట్లు కూడా మనకు విజువల్స్లో చూస్తున్నాము. అయితే సతీష్ దాదాపు మొదటి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఓటు హక్కు వినియోగించుకొని ప్రధాని నరేంద్ర మోడీ వెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ముఖ్యంగా 6 గంటలకు ఏదైతే ప్రక్రియ అనుకోవచ్చు దాని ఫలితాలు విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఏదైతే వర్షాకాల సమావేశంలో రాజీనామా చేసినటువంటి ధన్ఖడ్ తర్వాత ఉపరాష్ట్రపతి ఎవరన్నది ఈరోజు సాయంత్రం 6 గంటలకు పేరు ప్రకటించబడుతుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ కళ. థ్యాంక్ యూ.